హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మ్యాటర్ ఏంటంటే ఈరోజు మీరు చూడబోయే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖతార్లో ఉన్న మెట్రో బస్సెస్లో మనం ఏ లొకేషన్స్కైనా ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇక్కడ ఉండే మెట్రో చాలా లొకేషన్స్కి అందుబాటులో ఉంటుంది. అయినా కూడా ఇక్కడున్న పెట్రోల్ ప్రైజెస్ వల్ల ఎవరి వెహికల్స్ వాళ్ళే వాడుతుంటారు. ఇక్కడ ఆటోమేటిక్ ట్రైన్స్ ఉండడం వల్ల ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మనమే డ్రైవ్ చేస్తున్నామేమోనంత ఫీల్ వస్తుంది. అయితే మనం ఇప్పుడు వెళ్ళబోయే లొకేషన్ డిఈసిసి స్టేషన్ దగ్గర ఉంటుంది. అదే ద హోటల్ పార్క్ దోహా. ఇక్కడే ఖతార్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. వీక్ డేస్లో అయితే 4 PM to 11 PM, వీకెండ్స్లో అయితే 3 PM to 12 AM జరుగుతుంది. అది కూడా ఫిబ్రవరి 12 నుండి 22 వరకు మాత్రమే. ఇది అందరికీ ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ ఉండే లైట్నింగ్ ఫౌంటైన్ మరియు మనకి అక్కడక్కడ కనిపించే వాటర్ ఫాల్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లొకేషన్ అలా ఉంటుంది. అలాగే పిల్లల కోసం ఆడుకోవడానికి ఓ ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. ఇక్కడ స్నోను ఫుడ్ డెలివరీ కంపెనీ నుండి ఫ్రీ గేమ్స్ కూడా పెట్టారు. ఇక్కడ కనిపించేది షెటన్ గ్రాండ్ దోహా హోటల్. ఇదే దోహాలోని ఫస్ట్ హోటల్. ఈ హోటల్ని ఫిబ్రవరి 22, 1982లో ప్రారంభించారు. ఈ ఫిబ్రవరి 22 కల్లా ఈ హోటల్ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. విజిట్ ఖతార్ ప్రకారం ఈ సంవత్సరం 27 అంతర్జాతీయ రెస్టారెంట్లు మరియు కేఫ్లను కలిగి ఉంది ఖతార్. ఈ ఖతార్ ఫుడ్ ఫెస్టివల్లో లోకల్, ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ అండ్ కేఫ్స్ పాల్గొన్నాయి. ఇక్కడ మనం ఫైర్ వర్క్స్ చూడాలనుకుంటే ఎగ్జాక్ట్గా 9 o'clockకి ఇక్కడ ఉండాలి. ఇక మీరు ఈ ఫైర్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేయండి.
ఖతార్లో ఉన్న రిచ్నెస్కి పోలీస్ కార్స్ కూడా బ్రాండ్ కార్స్ వాడుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ కనిపించేదే స్కై వ్యూ డైనింగ్. ఇది 40 మీటర్స్ హైట్లో ఉంటుంది. వీటి ప్రైస్ కూడా అదే హైట్లో ఉంటాయి. ఈ స్కై వ్యూ డైనింగ్ చేయాలంటే మనం ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. మనం రిజర్వేషన్ చేసుకునే టైంలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టైమింగ్స్ ఉంటాయి. మనకు నచ్చిన టైంలో మనం నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. ఇందులోని ప్రైజెస్ చూస్తే మనతో అవ్వని పని కాబట్టి మన ఆనవాయితీ ప్రకారం మనం మెనూ కార్డ్ తీసుకొని మనం తిరుగు ప్రయాణం చేసాము.